హరిని. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకాసు వార్త 2వ అధ్యాయము 22వ వచనం నుంచి 40వ వచనం వరకు. మోషే చట్ట ప్రకారము వారు శుద్ధి గావించుకోవాల్సిన దినములు వచ్చినవి. ప్రతి తొలుచుల మగబిడ్డ దేవునికి అర్పించబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నట్లు మరియమ్మ యోసేపులు బాలుని యెరూషలేముకు తీసుకుని పోయిరి. చట్ట ప్రకారము ఒక జత గువ్వలనైనను 2 పావురము పిల్లలనైనను బలి సమర్పణ చేయుటకు అచటకు వెళ్ళిరి. ఆ సమయములో యెరూషలేములో సిమియోను అను నీతిమంతుడు దైవభక్తుడు ఉండెను. అతడు ఇజ్రాయేలు ఓదార్పుకై నిరీక్షించుచుండెను. పవిత్ర ఆత్మ అతని యందు ఉండెను. ప్రభు వాగ్దానం చేసిన క్రీస్తును చూచు వరకు అతడు మరణింపడని అతనికి పవిత్ర ఆత్మ తెలియజేశాను. పవిత్రాత్మ ప్రేరణచే అతడు అప్పుడు దేవాలయంకు వచ్చాను. తల్లిదండ్రులు ఆచార విధులు నిర్వర్తించుటకు బాలయేసును లోనికి తీసుకొని రాగా సిమియోను ఆ బాలుని హస్తములోకి తీసుకొని దేవునిట్లు స్తుతించాను. ప్రభు, నీ మాట ప్రకారము ఈ దాసునిక సమాధానంతో నిష్కరింపనిమ్ము. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరిచిన రక్షణను నేను కనులారా గాంచితిని. అది అన్యులకు ఎరుకుపరచు వెలుగు, నీ ప్రజలకు ఇశ్రాయేలుకు మహిమను చేకూర్చి వెలుగు. బాలుని గురించి పలికిన ఈ మాటలు విని అతని తల్లియు తండ్రియు ఆశ్చర్యపడేది. సిమియోనును వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లి మరియమ్మతో ఇట్లనెను, ఇదిగో ఈ బాలుడు ఇశ్రాయేలులో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడగును. ఇతడు వివాదాస్పదమైన గుర్తుగా నియమింపబడి ఉన్నాడు. అనేకుల మనోగతను భావములను బయలుపరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోవచ్చున్నది. అప్పుడు అచ్చట అన్నమ్మ అనేటి ప్రవక్తి ఉండెను. ఆమె ఆషేరు వంశీడగు ఫనివేలు పుత్రిక. ఆమె కడు వృద్ధురాలు. వివాహమైన పిదప 7 సంవత్సరములు సంసారం చేసి ఆ తరువాత 84 సంవత్సరములు విధవరాలై దేవాలయం చెంతనే ఉండిపోయాను. ఉపవాసములు ప్రార్థనలు చేయుచు రేయింబవళ్ళు దేవుని సేవలో మునిగి ఉండెను. ఆమె ఆ క్షణముననే దేవాలయంలోకి వచ్చి దేవునికి ధన్యవాదమును అర్పించెను. యెరూషలేము విముక్తికై నిరీక్షించు వారందరకు ఆ బాలుని గురించి చెప్పసాగాను. వారు ప్రభు ఆజ్ఞానుసారము అన్ని విధులు నెరవేర్చి గలిలయ ప్రాంతంలోని తమ పట్టణమగు నజరేతునకు తిరిగి వచ్చిరి. బాలుడు పెరిగి దృఢకాయుడై పరిపూర్ణ జ్ఞానము కలవాడయ్యను. దేవుని అనుగ్రహము ఆయనపై ఉండెను. ఇది క్రీస్తుని సువిశేషము. సహోదరి సహోదరులారా, ఈరోజు మనం దేవాలయంలో శిశు సమర్పణ, దేవాలయంలో బాలయేసుని సమర్పించుట అనే పండుగను చేసుకుంటున్నాం. ఈ దినం మొదటి పఠనంలో మలాకీ ప్రవక్త
దేవాలయంలో రక్షకుని రాకడను గురించి, ఆయన చేయబోయే శుద్ధిని గురించి ప్రవచిస్తున్నాడు. మీరు వెదకుచున్న సర్వేశ్వరుడు, మీరు కోరుచున్న ఒప్పంద దూత తన ఆలయమునకు వచ్చును, ఆయన తప్పక వచ్చును. ఎందుకు వస్తాడు? వెండిని కరిగించి శుద్ధి చేయు పనిని ఆయన ప్రారంభించును. ఆయన లేవి పుత్రులను శుద్ధి చేయును. అప్పుడు వారు సర్వేశ్వరునికి సక్రమమైన బలులను అర్పింపగలరు. పూర్వకాలంలో వలె, ముందు గడచిపోయిన సంవత్సరములలో వలె యూదా యెరూషలేము బలులు సర్వేశ్వరునికి ప్రీతికరముగా ఉండును అని మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 1-4 చదువుతున్నాం. ఎందుకంటే ఇంతవరకు యాజకులు సమర్పించిన బలులు యావే ప్రభువుకు ప్రీతికరముగా లేవు. సరి అయిన జీవితం, చిత్తశుద్ధి లేకుండా బలి వస్తువుకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ ఈ యాజకులు, గురువులు వారు దేవుని తృప్తిపరచడానికి ప్రయత్నించారు. ప్రభువు ఇప్పుడట్టి బలులను, అట్టి యాజకులను తిరస్కరిస్తున్నాడు. ముందు కాలంలో ఆ ప్రభువే యెరూషలేము దేవాలయములో ప్రజలకు ప్రత్యక్షమవుతాడు. ప్రజలను తన రక్తంతో శుద్ధి చేస్తాడు. వారికి నూతన హృదయాన్ని ప్రసాదిస్తాడు. అప్పుడు వారు దేవునికి ప్రీతికరమైన బలిని సమర్పించగలుగుతారు అని చెబుతున్నారు. ఈ చట్టం యొక్క నియమాలు ఏమిటి? ఈ ప్రవచనం ఈనాడు నెరవేరటం ఆరంభించింది. దేవాలయంలోకి ఈ ప్రభువు తాను రానే వచ్చాడు. బాలయేసు ఈ దినం దేవాలయంలోనికి వచ్చి సిమియోను అన్నమ్మలకు ప్రత్యక్షమవుతాడు. మోషే చట్ట ప్రకారం ప్రతి తొలి చూలి మగబిడ్డ దేవునికి అర్పింపబడాలి. నిర్గమకాండం 13వ అధ్యాయం 2వ వచనం. దేవునికి అర్పింపబడిన ఆ బిడ్డను అర్చకులకు మళ్ళీ డబ్బు చెల్లించి కొనుక్కోవాలి. యావే ప్రభు అర్చకులతో ఇలా చెప్పాడు: ఇజ్రాయేలులో సర్వేశ్వరునికి అర్పితమైనదంతయు మీకు స్వంతము. తల్లి గర్భమున పుట్టి సర్వేశ్వరునికి అర్చితమైన ప్రతి ప్రాణి మీకు స్వంతము. కానీ మానవుల మొదటి సంతానమును, అశుద్ధ పశువుల మొదటి సంతానమును తిరిగి డబ్బుకు అమ్మివేయవలయును అని సంఖ్యాకాండములో ప్రభు ఆజ్ఞ ఇచ్చాడు. ఈ చట్టం ప్రకారం మరియ యోసేపులు దేవాలయంలో బాలయేసును సమర్పించడానికి వెళ్ళారు. ఇది యేసు జననం తరువాత 40 రోజులకు జరిగింది. అది మరియమ్మ శుద్ధి పొందే సమయం. మగబిడ్డ జన్మించితే 40 రోజుల పాటు, ఆడబిడ్డ జన్మించితే 80 రోజుల పాటు తల్లి అపరిశుద్ధురాలని మోషే చట్టం శాసించింది. ఆ చట్ట ప్రకారం శుద్ధీకరణకు ఆమె బలిని అర్పించాలి. ఈ శుద్ధి చర్య కాలము గడిచిన తరువాత బాలుని నిమిత్తమును, బాలిక నిమిత్తమును 1 సంవత్సరం ప్రాయం గల ఒక గొర్రె పిల్లను దహన బలిగాను, ఒక గువ్వను కానీ, ఒక పావురమును కానీ పాప పరిహార బలిగాను దర్శన శిబిర ప్రవేశము ద్వారా అర్చకునికి అర్పింపవలయును. Who is he shooting there, that gentleman? ఒక బాలుని లేక ఒక బాలికను కానీ ప్రసవించు స్త్రీకి సంబంధించిన చట్టం ఇది. ఒక గొర్రె పిల్లను అర్పించుటకు శక్తి చాలనప్పుడు, ఒకవేళ వాళ్ళు పేదవాళ్ళైతే ఆమె 2 పావురములను కానీ లేక 2 గువ్వలను కానీ, ఒకదానిని దహన బలికి గాను, రెండవ దాని పాప పరిహార బలిగాను పట్టుకొని రావలేను.
అర్చకుడు ఆమెకు శుద్ధి చర్యను నెరవేర్చును, అప్పుడు ఆమె శుద్ధి నొందును అని మనకు ఇక్కడ సంఖ్యాకాండంలో లేవియకాండంలో 12వ అధ్యాయంలో చెప్పబడింది. ఈ విధంగా వాళ్ళు మరియమాతను శుద్ధి చేయడానికి, తల్లిని శుద్ధి చేయడానికి, అదేవిధంగా మగబిడ్డను, తొలిచూలి బిడ్డను, దేవునికి ఇది తల్లిదండ్రులు పుట్టినా సరే ప్రతి తొలిచూలు బిడ్డ దేవునికి చెందినవాడు కాబట్టి మళ్ళీ ఆ బిడ్డను వాళ్ళు తిరిగి కొనుక్కోవాలి. అందుకే వాళ్ళు కొంత ధనాన్ని చెల్లించి వాళ్ళు తిరిగి కొనుక్కుంటూ ఉంటారు. ఇక్కడ ప్రభు తన క్రీస్తు బిడ్డను ఆలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అక్కడ సిమియోనుకు రక్షకుని దర్శనం కలిగింది. మోషే చట్ట ప్రకారం ఈ బలి సమర్పణకై మరియ యోసేపులు బాలయేసుతో యెరూషలేము దేవాలయంలో ప్రవేశించారు. అప్పుడు అక్కడ ఎంతో కాలం నుండి రక్షకుని కొరకై విశ్వాసంతో నిరీక్షిస్తున్న సిమియోను పవిత్రాత్మ ప్రేరితుడై అచటకు వచ్చి ఆ బాలుని యందు రక్షకుని గుర్తించాడు. రక్షకుని దర్శనమగు వరకు తాను మరణింపడని పవిత్రాత్మ వలన తెలుసుకొని దానికై ఇంతవరకు నిరీక్షిస్తూ వచ్చాడు. రక్షకుణ్ణి గాంచిన సిమియోను ఏమని చెప్పాడు? ప్రభూ, నీ మాట చొప్పున ఈ దాసునిక సమాధానముగా పోనిమ్ము. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరిచిన రక్షణను కనులారా గాంచితిని. అది అన్యులకు మార్గమును, నీ ప్రజలకు ఇశ్రాయేలీయులకు మహిమను చేకూర్చు వెలుగు అని పలికాడు. అంతటా సిమియోను ఏం చేశాడు? మరియ యోసేపు ఇద్దరిని ఆశీర్వదించి తల్లి మరియమ్మతో ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు? ఇదిగో, ఈ బాలుడు ఇశ్రాయేలీయులలో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడగును. ఇతడు వివాదాస్పదమైన గుర్తుగా నియమింపబడి ఉన్నాడు. అనేకుల మనోగత భావాలను ఆయన బయలుపరచును. ఒక ఖడ్గము నీ హృదయమును కూడా చీల్చుకొని పోవును అని ప్రవచించాడు. అచ్చటకు ఆ సమయంలో ఆయన చెబుతూ ఉండగా హన్న ప్రవక్తి కూడా ఆ బాలును గూర్చి అక్కడికి వచ్చి ఆ బాలును గూర్చి అందరికీ చెప్పింది. ఈ విధంగా సిమియోను, నేను నా కనులారా రక్షణను చూశాను, ఇక నన్ను వెళ్ళని ప్రభు అని ఆయన ప్రార్థన చేసుకున్నాడు. ఆ విధంగా ఆయన నిష్క్రమణ గురించి మనం విన్నప్పుడు మనం కూడా మన నిష్క్రమణ గురించి మనం కూడా మాట్లాడాలి. బాలయేసు మలాకీ ప్రవక్త ప్రవచించినట్లుగా పెరిగి పెద్దవాడై దేవునికి తన్ను తాను ఒక ప్రీతికరమైన బలిగా అర్పించుకొని మానవులకు రక్షణను ప్రసాదించాడు. ఈ రక్షకుడు మానవులందరికీ ఒక దివ్య జ్యోతి. దీని ముందు ప్రతి ఒక్కడు తన జీవితాన్ని గూర్చి ఒక నిర్ణయం చేసుకోవాలి. బాలయేసు ఒక దివ్య వెలుగుగా ప్రకాశించాడు. అందరికీ ఆయన తనను తాను బయలుపరుచుకున్నాడు. కాబట్టి దీని ముందు ప్రతి ఒక్కడు తన జీవితాన్ని గురించి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ వెలుగును స్వీకరించాలా, లేక దీనిని తిరస్కరించి చీకటిని ఆహ్వానించాలా? అందుకని ఈరోజు దివ్య బాలుని ఆలయంలో వారు సమర్పిస్తున్న సమయంలో, ఆ పండుగను మనం జరుపుకుంటున్న సందర్భంలో మనందరికీ ఒక ప్రశ్న. దివ్య బాలుడు దివ్య కాంతితో ఒక దివ్య జ్యోతిగా మన మధ్యకు వస్తున్నాడు. ఆ దివ్య జ్యోతిని మనం స్వీకరిద్దామా, లేకుంటే తిరస్కరిద్దామా? తిరస్కరిద్దామా? స్వీకరించాలంటే స్వీకరించినప్పుడు ఆయన వచ్చి మన ఇంటిలో ఆ దీపాన్ని వెలిగిస్తాడు. ఆ దీపం చీకటిలో ఉన్న ప్రతి వస్తువును మనకు చూపిస్తుంది. మన జీవితంలో ప్రతి వస్తువును మనకు చూపిస్తుంది. అప్పుడు ఆ వస్తువులను, మన భావాలను అన్నిటినీ ఒక ప్రత్యేకమైన ఆర్డర్లో పెట్టుకుంటూ ఉండాలి. ముఖ్యంగా మన బంధాలను, మన ఇంటిలో అందరూ ఎలా మెలుగుతున్నారు? సఖ్యతతో మెలుగుతున్నారా లేదా? భార్యాభర్తలు, కుటుంబాలు, పొరుగువారు, ఇరుగు పొరుగువారు, అదేవిధంగా మన విలువలు ఎలా ఉన్నాయి? మన విలువలు ఎంతమంది
మంచి విలువలను పాటిస్తున్నారు? ఎంతమంది ఇతరులను మోసం చేస్తున్నారు? ఎంతమంది ఇతరులను పట్టించుకుంటున్నారు? ఎంతమంది సోదర ప్రేమను చూపిస్తున్నారు? మన కుటుంబం సుమాతృకగా ఉందా లేదా? ఇవన్నీ మనకు బహిర్గతమవుతాయి. ఒకసారి వెలుగు ప్రకాశించిందంటే అప్పటి వరకు చీకటిలో మనం చేస్తున్న అన్ని విషయాలు బయటకు వస్తాయి. వాటన్నిటిని మనం వినడానికి, చూడడానికి తట్టుకొని సరైన మార్పులు చేసుకుంటూ ఉండాలి. సరే, మనం ఆయన్ను రమ్మని ఆహ్వానించవచ్చు, ఆ వెలుగును రమ్మని ఆహ్వానించవచ్చు. కానీ ఆహ్వానించిన తరువాత దానికి సరైన సమాధానం మనం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఒక దివ్యజ్యోతి, దీని ముందు ప్రతి ఒక్కడు తన జీవితాన్ని గురించి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం చాలా ముఖ్యం. ఈ వెలుగును స్వీకరించడమా, లేక దీన్ని తిరస్కరించి చీకటిని ఆహ్వానించడమా? ఈ విధంగా ప్రతి మానవుడు ఒక నిశ్చయానికి రావాలి. కాబట్టి ఈరోజు మనం ఈ పండుగ రోజున మన జీవితంలో ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవాలి. నీ జీవితంలో లోపించిన నిర్ణయం ఏది? మనమే అడుక్కోవాలి. మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. మీలో అందరూ పాప సంకీర్తనం చేస్తున్నారా? చెప్పకండి, అబద్ధాలు చెప్పకండి. మీరు పాప సంకీర్తనం చేసేవాళ్ళు ఎవరో ఉండరు. మామూలుగా పాప సంకీర్తనం చేసేవాళ్ళు ఒకసారి గుర్తుంచుకోండి. మీరు అందరూ మనం పాప సంకీర్తనకి వెళ్ళినప్పుడు మనం ఎప్పుడు చేసిన పాపమే మళ్ళీ తిరిగి చెబుతూ ఉంటాం. అంటే అర్థం ఏంటి? మనలో మార్పు రాలేదు అనే అర్థం. కాబట్టి మనలో మార్పు రావాలంటే మనం చేయవలసింది ఏమిటంటే నిర్ణయాలు తీసుకోవాలి, గట్టి నిర్ణయాలు తీసుకోవాలి. ఆ విషయమే దేవునికి చాలా ప్రీతికరమైనది. క్రైస్తవులమైన మనం ప్రతిదినం రక్షకుని దర్శిస్తున్నాం. దేవుని వాక్కును రోజు వింటున్నాం, చదువుతున్నాం, దివ్య సంస్కారాలను స్వీకరిస్తున్నాం. చాలామంది గుడికి వస్తూ ఉంటారు, దివ్య ప్రసాదాలను లోకుంటూ ఉంటారు, పూజ బలి అర్పిస్తూ ఉంటారు. ఎవరి కోసమో ప్రార్థన చేయాలని వెళ్ళి మామూలుగా ఆఫీస్కి వెళ్ళి వాటి పేరు నమోదు చేస్తూ ఉంటారు. కానీ ఇవన్నీ చేసిన తర్వాత మనలో మార్పులు వస్తున్నాయా లేవా అనేది విషయాన్ని మనం ఈరోజు ఇంకొకసారి ఆలోచించుకోవాలి. సిమియోన్ ఏం చేశాడు? రక్షకుణ్ణి తన హస్తాల్లో ఉంచుకొని ధన్యవాదాలు సలిపి ఈ జీవితాన్ని నుంచి నిష్క్రమించాడు. అతడు పాడిన స్తుతి గీతాన్ని మామూలుగా మన దైవాంకితులు, గురువులు ప్రతిరోజు రాత్రికాల ప్రార్థనలో పాడుతూ ఉంటారు. ఆయన చెప్పాడు, నేను నిష్క్రమిస్తున్నాను ప్రభు, నన్ను నిష్క్రమించనివ్వు. ఎందుకంటే నేను రక్షకుడిని చూశాను, నా బ్రతుకు ధన్యమైంది, నా కళ్ళు ధన్యమయ్యాయి అని చాలా సంతోషంగా ఆయన పాట పాడుతూ ఉంటాడు. మన జీవితంలో కూడా సహోదరి సహోదరులారా, కొన్ని విషయాలు నిష్క్రమించాలి. మన దేవుని చెంత చేరాలంటే కొన్ని విషయాలు మన జీవితం నుంచి నిష్క్రమించాలి, వెళ్ళిపోవాలి. ఏమిటవి? ఈరోజు సావధానంగా కూర్చొని, ఇంటికి వెళ్ళినప్పుడు కూర్చొని ఒక 5-10 నిమిషాలు ఆలోచించుకొని నా జీవితంలో తొలగించవలసిన విషయాలు ఏమిటి అని మనం రాసుకోవాలి. ఆయన చెప్పాడు, ఇప్పుడు నేను తిన్నగా వెళ్ళిపోగలను ప్రభు, నా జీవితం ధన్యమైపోయింది, ఎందుకంటే నేను రక్షకుణ్ణి చూశాను అని చెప్పాడు. ఈరోజు మనమే గనక దేవుడు క్రీస్తు ప్రభు నా వెలుగు, ఆయన నా జీవితంలోనికి వచ్చాడంటే నేను చీకటి పనులను చేయను, నా జీవితంలో నుంచి కొన్ని విషయాలు నిష్క్రమించాలి, వెళ్ళిపోవాలి. ఏమిటవి? అటువంటి విషయాలు వెళ్ళిపోవడానికి నేను ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకోవాలి. కాబట్టి ఈరోజు మనం ఈ పండుగ జరుపుకుంటున్న సందర్భంలో కొన్ని విషయాలు నేర్చుకుందాం. అసలు ఈ పండుగ యొక్క ముఖ్యోద్దేశం ఏమిటి? కొన్ని ప్రధాన
మరియ యోసేపులు యేసు బాలుని యెరూషలేము దేవాలయాన్ని తీసుకొని వచ్చారు. ముఖ్యమైన కారణం ఏమిటంటే వారు అతనిని యావే ప్రభునికి అంకితం చేయడానికి తీసుకొని వచ్చారు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం ప్రతి మొదటి కుమారుడు దేవునికి పవిత్రమైన వాడు. మరియ యోసేపులు బాలయేసుని దేవాలయానికి తీసుకువెళ్ళి ఆయనను తండ్రికి సమర్పించారు. ఇది యేసు తన పరిచర్యను, జీవితాన్ని తండ్రికి అంకితం చేస్తున్నారని సూచిస్తుంది. ఈ విధంగా ఈరోజు క్రీస్తు ప్రభు తన జీవితాన్ని తన తండ్రి సేవకు, తన తండ్రి పనికి అంకితం చేస్తున్నాడని ఇది ఈ పండుగ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. రెండవది పాత నిబంధన నెరవేర్పు. యూదుల ఆచారం ప్రకారం ఒక మగబిడ్డ పుట్టిన 40 రోజుల తరువాత తల్లి శుద్ధీకరణ మరియు బిడ్డ సమర్పణ జరగాలి. యోసేపు మరియలు ఈ నియమాలను పాటించడం ద్వారా యేసు ప్రభువు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడని నిరూపించారు. ప్రభు ఏమన్నాడు ఒకసారి తను బోధించేటప్పుడు, నేను ధర్మశాస్త్రాన్ని నిర్మూలించడానికి రాలేదు, కానీ దానిని ఏం చేయడానికి వచ్చాడు? చెప్పండి గట్టిగా. దాన్ని నెరవేర్చడానికి వచ్చాయని చెప్పారు ఆయన. కాబట్టి ఆయన నిర్మూలించడానికి రాలేదు, నెరవేర్చడానికి వచ్చారు. మూడవది సిమోను ప్రవచనం. క్రీస్తు ప్రభు ఎవరని చెప్పాడు? ఆయన లోకానికి వెలుగని చెప్పాడు. క్రీస్తు ఎవరో? లోకానికి వెలుగు. వృద్ధుడైన సీమోను పవిత్రాత్మ ప్రేరణతో బాలయేసును చేతుల్లోకి తీసుకొని ఆయన అన్యులకు వెలుగు, ఇజ్రాయేలుకు మహిమ అని చెప్పాడు. అన్యులకు వెలుగు, ఇజ్రాయేలుకు మహిమ అని చెప్పాడు. ఆయన అన్యులకు వెలుగు, ఇజ్రాయేలీయులకు మహిమను చేకూర్చే బాలుడని ప్రవచించాడు. దీనివల్ల యేసు కేవలం యూదులకే కాకుండా యావత్ ప్రపంచానికి రక్షకుడని అర్థమవుతుంది. కాబట్టి ఈ రక్షకుడిని ప్రకటించే బాధ్యత మనందరిది. ఆయన కేవలం మనకు మాత్రమే కాదు, అందరికీ చెందినవాడు. ఆయన ప్రేమను ఇతరులతో పంచుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. అంటే ఎవరైనా ప్రేమ జీవితాన్ని జీవిస్తూ ఉంటే దాన్ని గురించి ఇతరులు చెప్పనవసరం లేదు. మన జీవితమే ఒక ఉదాహరణగా మారుతుంది, మన జీవితమే ఒక కథగా మారుతుంది, మన జీవితమే ఒక సామెతగా మారుతుంది. కాబట్టి యేసు ప్రభు ఇచ్చిన ఆ ఆజ్ఞ శిరసావహిస్తే, ఆ ప్రేమాజ్ఞను శిరసావహిస్తే ఆ ప్రేమ అందరికీ సోకుతుంది. ఇంకొక విషయం, పేదరికానికి సంకేతం ఈ పండుగ. ధర్మశాస్త్ర ప్రకారం ధనికులు గొర్రెపిల్లను బలిగా ఇవ్వాలి, కానీ పేదవారు ఒక జత పావురాలను బలిగా ఇచ్చారు. అంటే ఇది వారు పేదరికంలో ఉన్నారని, మరియా మరియు యేసు పేదలలో ఒకరిగా ఈ లోకంలోకి వచ్చాడని సూచిస్తుంది. దేవుడు సామాన్యంగా బ్రతికాడు, క్రీస్తు ప్రభు ఒక సామాన్యునిగా బ్రతికాడు. మన దేశంలో చాలామంది సామాన్యులు ఉన్నారు. మనం కూడా ఆ సామాన్యుల కోపు తీసుకోవాలి, సామాన్యులుగా ఉండడానికి ప్రయత్నించాలి. చాలామందికి డబ్బులు ఉన్న వాళ్ళకి అహంభావం ఎక్కువ, కఠోటాపం ఎక్కువ. దానివలన మనకి వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. ఒకవేళ సామాన్యుడిగా ఉంటే అందులో తప్పు లేదు. ధనికుడిగా ఉండడానికి మనం చెడ్డదారులు తొక్కన అవసరం లేదు. సామాన్యుడిగా ఉండవచ్చు, అందులో తప్పేమీ లేదు. క్రీస్తు ప్రభు సామాన్యుడిగా పుట్టాడు, సామాన్యుడిగా పెరిగాడు, సామాన్యుడిగా తాను చనిపోయాడు. అదేవిధంగా ఇంకొక విషయం, ఈనాటి సువిశేషంలో హన్నా ప్రవక్తి సాక్ష్యం ఇచ్చింది. హన్నా వృద్ధురాలు, ఆమె యెరూషలేము విమోచన కోసం ఎదురు చూస్తున్న వారికి యేసుని గురించి సాక్ష్యం ఇచ్చింది. ఆ సాక్ష్యం ఏమిటంటే, ఇది నమ్మకంతో ప్రార్థనతో వేచి ఉండే వారికి దేవుడు తన రక్షణాన్ని అనుగ్రహిస్తాడని ఆమె అందరికీ తెలియజేసింది. ఎవరైతే నమ్మకంతో, దేవుని మీద నమ్మకంతో ప్రార్థనతో వేచి ఉంటారో వాళ్ళు దేవుడు
తన రక్షణను అనుగ్రహిస్తాడు అని చెప్పారు. కాబట్టి మనం చేసే ప్రార్థన నమ్మకంతో చేయాలి. దేవుడు మనకు తప్పగా అనుగ్రహిస్తాడని వేచి ఉండాలి. అలా నమ్మకం ఆ విధంగా మనం వేచి ఉంటే దేవుడు తప్పక తన అనుగ్రహాన్ని మనకు చూపిస్తాడు. మరియ మాత ఎవరు? కేవలం క్రీస్తు ప్రభుని ఈ లోకానికి తీసుకొని వచ్చిన వనిత కాదు. ఆమె క్రీస్తు రక్షణ కార్యంలో పాల్గొనే ఒక తల్లి. ఆమె గురించి ఏమి చెప్పాడు సిమియోను ప్రవక్త? నీ హృదయం ఒక కత్తితో నీ హృదయం దూసుకుపోతుంది, ఒక కత్తి నీ హృదయాన్ని దూసుకుపోతుంది అని చెప్పాడు. మరియా నీ హృదయాన్ని ఒక గడ్డం దూసుకొని పోతుంది అని చెబుతాడు. ఇది యేసు రక్షణ కార్యంలో, ముఖ్యంగా శిలువ మరణంలో మరియమాతకు కలిగిన గొప్ప వేదన. ఆమె కూడా తన కుమారుని బలియాగంలో తాను భాగస్వామిని అవుతుందని సూచిస్తుంది. మరియమాత చివరి వరకు యేసుని అనుసరించింది. మరియమాత కేవలం తల్లిగానే లేదు, తల్లిగా ఉంటూ ఒక్కొక్కసారి తన కుమారుడు చేసే బోధనను వింది. ఆ బోధన విని ఆ బోధనను తన జీవితంలో పాటించడం ఆరంభించింది. తల్లిగా కేవలం తల్లిగా లేదు, ఆమె శిష్యురాలయ్యింది. తన కొడుకుకు ఆమె శిష్యురాలుగా మారింది. ఆమె భాగస్వామి అయ్యింది, ఆ రక్షణ కార్యంలో భాగస్వామి అయ్యింది. తన కుమారుడు కష్టాలు అనుభవిస్తుంటే తాను కూడా ఆ కష్టాలను పంచుకుంది. ఈ విధంగా మరియమాత తన కుమారునితో పూర్తిగా అనుసంధానమై తన జీవితాన్ని కూడా అతనికి సమర్పించింది. అందుకే మొదటి నుండి అతడు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఆమె అతని వెంటే నడిచింది. తన కుమారుడు సిలువ వేయబడి చనిపోతూ ఉంటే ఆసక్తురాలై ఆమె ఆ సిలువ చెంత ఉండిపోయింది. తన కుమారుని చివరి దశ వరకు ఆయన్ని వెంబడించింది. ఈ విధంగా ఆ రక్షణ కార్యం పూర్తయ్యే వరకు ఆ తల్లి తన కుమారునితో ఉంది. అందుకే ఈరోజు మనం మరియమాత కూడా తాను చేయవలసిన కార్యాన్ని, తన రక్షణ కార్యం ఎటువంటిది, తాను పాల్గొనబోయే రక్షణ కార్యం ఎటువంటిది అనే విషయాన్ని ఇప్పుడే సిమోను మరియతో చెబుతున్నాడు. ఆమె దీన్ని నిదానంగా నేర్చుకుంటుంది, చివరి వరకు అతనితో ఉంటుంది, అతన్ని అనుసరిస్తుంది. ఆమె కూడా కేవలం తల్లిగా లేదు, ఆమె ఒక శిష్యురాలిగా మారిపోయింది. తరువాత ఈరోజు ఈనాటి పండుగ, దీన్ని ఏమంటారంటే వెలుగు పండుగ అంటారు. వెలుగు పండుగ అంటే క్యాండిల్ మాస్ అని ఇంగ్లీష్లో అంటారు దీన్ని ఎందుకంటే వెలిగించిన కొవ్వొత్తులతో జరిపే ప్రదర్శన. ఇక్కడ సిమియోను ఈయన మన లోకానికి వెలుగు అని చెప్పాడు కాబట్టి మామూలుగా 4వ శతాబ్దం నుండి క్రైస్తవులు ఈ పండుగను స్థాపించి ఈ పండుగ రోజున కొవ్వొత్తులు వెలిగించుకొని వాళ్ళందరూ ప్రదక్షిణలో వెళ్ళేవారు. ఆ ప్రదక్షిణ సమయంలో వాళ్ళందరూ క్రీస్తుని తమ జ్యోతిగా స్వీకరించి ఆ ప్రదక్షిణ తరువాత ఈ కొవ్వొత్తులను తమ ఇంటికి తీసుకొని వెళుతూ ఉండేవాళ్ళు. ఎప్పుడైనా ఆపదలు వచ్చినప్పుడు మళ్ళీ ఆ కొవ్వొత్తిని వెలిగించి వాళ్ళు క్రీస్తు ప్రభునికి ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. చేసి, ప్రభు, ఇటువంటి క్లిష్ట సమయాల్లో మా ఇంట్లో నీ కాంతిని ప్రసరింపజేయి, ఈ విధంగా మేము కూడా ఇప్పుడు నీ వెంట నడుస్తామని వాళ్ళు వేడుకుంటూ ఉండేవాళ్ళు. దీన్ని పదే పదే చేస్తూ ఉండేవాళ్ళు. చివరికి ఇది ఒక పండుగగా మారింది. దాన్నే క్యాండిల్ మాస్, వెలుగు పండుగ అని చెప్పేవాళ్ళు. కాబట్టి ఆయన యేసు చీకటిలో వెలుగుతూ వచ్చాడనే సత్యాన్ని, మన జీవితాల్లో వెలుగుగా ఉండాలనే సందేశాన్ని ఈ పండుగ మనకు ఇస్తుంది. కాబట్టి మనం కూడా ఈరోజు క్రీస్తు ప్రభుని మన వెలుగుగా స్వీకరించి మన ఇంటికి తీసుకొని వెళ్ళాలి.
సారాంశంలో ఏమిటంటే ఈ సంఘటన యేసు దేవుని కుమారుడని, రక్షకుడని మరియు లోకానికి వెలుగు అని ఈ పండుగ ధృవీకరిస్తుంది. కాబట్టి ఇంకొకసారి మనం క్రిస్మస్ సందర్భంలో ఈ విషయాలను తెలుసుకున్నాం. ఈ విషయం మీదే మనం ధ్యానం చేసుకున్నాం. మళ్ళీ ఈరోజు ఇంకోసారి ఆ విషయాన్ని స్మరించుకుంటున్నాం. ఇంటికి వెళ్ళేటప్పుడు క్రీస్తు ప్రభుని మనం కూడా మన రక్షకుడిగా, మన వెలుగుగా స్వీకరించి ఇంటికి తీసుకొని వెళదాం. ఈరోజు మనం దివ్య ప్రసాదం లోకొన్నప్పుడు ప్రభునికి ఈ ప్రార్థన చేసుకుందాం. ప్రభు, నీవు లోకానికి వెలుగు, మా జీవితానికి కూడా వెలుగుగా మారు తండ్రి. మా ఇంటికి వచ్చి మాలో ఉన్న చీకటిని పారద్రోలి మా ఇంట్లో కూడా ఒక దీపాన్ని వెలిగించు. నీ వెలుగులో అన్ని విషయాలు నీవు చూసేటట్లు ఆ విధంగా చీకటి మార్గాల్లో నడవక వెలుగు మార్గంలో నడిచే మాకు ఆ దయని, ఆ జ్ఞానాన్ని మాకు దయచేయమని అందరం ప్రార్థన చేసుకుందాం. ఇంకొకసారి ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ పండుగ సందర్భాన ఇంకొకసారి మిమ్మల్ని నేను మీ ప్రార్థనలను కోరుతున్నాను. మన మేత్రాసనం కొరకు, మన గురువుల కొరకు, అదేవిధంగా అనేక కార్యాలు మనం చేస్తూ ఉన్నాం ఈ మేత్రాసనంలో. ఈ మేత్రాసనం వృద్ధి చేయడానికి మీరందరూ చాలామంది సహకరిస్తున్నారు, చాలామంది సహాయం చేస్తున్నారు. ముఖ్యంగా మన ఈ మరియమాత ఈ ప్రాంగణంలో ఒక బృహత్ దేవాలయాన్ని కడుతున్నాం. అది డిసెంబర్ లోపల మొత్తం పూర్తవుతుంది. ఆ తర్వాత వేరే నిర్మాణాలు ఉన్నాయి, అనేక ఆలయాలు కట్టబోతున్నాం. ఇది ప్రజలకు సహాయం చేయడానికి, ప్రజలు దేవునితో మాట్లాడడానికి, దివ్య పూజలు సమర్పించడానికి, అందరూ వచ్చి ప్రార్థన చేయడానికి ఇవి కావాలి. వీటన్నిటిని మేము సమకూరుస్తున్నాం. కాబట్టి మేము చేసే పనులను ప్రోత్సహించండి, మాకు సహాయం చేయండి. సహాయం అంటే మీరు ఒకవేళ ధన సహాయం చేయలేకపోయినా ప్రార్థన సహాయం చేస్తే చాలు, అది మాకు ఎంతో ధన్యమైన సహాయం అది. అందుకని ఇంకొకసారి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఈ పండుగ సందర్భాన క్రీస్తు ప్రభుని జ్యోతిగా ఇంటికి తీసుకొని వెళ్ళమని మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ ముగిస్తాను.